ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ప్రార్థనలో పట్టుదల, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనలు చేయాలి. పేతురు పగలు 12 గంటలకు ప్రార్థన చేసేదానికి మిద్దె మీదకి ఎక్కినాడా లేదా? ఎన్ని గంటలప్పుడు? 12 గంటలప్పుడు మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేస్తాడు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున దేవాలయమునకు ఎక్కిపోతున్నాడా లేదా? మన జీవితంలో ఉందా? దానియేలు దినమునకు ఎన్నిసార్లు ప్రార్థన చేసినాడు? 3 మారు. చూడండి, దావీదైతే 7 సార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడు. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది. బైబిల్ చదివితే నెమ్మది వస్తుంది, నీకు కోపం ఉండదు. బైబిల్ చదివేటలో కోపం ఉంటుందా? ఉండదు. యెహోవా ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగును. కాబట్టి ప్రార్థన యొక్క పరమశక్తిని మీరు పొంది శత్రువును జయించాలి, పాపమును జయించాలి, శరీరాన్ని జయించాలి, లోకాన్ని జయించి విజయశీలుగా బ్రతకాలని యేసు ప్రభు నామంలో మీకు మనవి చేసుకుంటున్నాను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన. ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడా, ఈ మంటి పురుగుతో సచ్చిన కుక్కతో మీరు కలిసి మాట్లాడి నీ బిడ్డలకు నాకు క్షేమము కలిగించినందుకై స్తోత్రం. నేను మొరపెట్టు దినమున నా శత్రువు